రికార్డింగ్ మీద రికార్డింగ్. ఓకే రెడీ. స్క్రీను ప్రెజెంట్ చేయబడుతుంది. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ మనం కాస్త ఎక్కువ నవ్వుకోవడానికి ఒక మంచి టాపిక్ తీసుకున్నాం. మనం మెడికోస్ కూడా మీమ్స్ చేస్తారు. ఆ మీమ్స్ ఎలాగుంటాయి, దానికి మేము ఎలా రియాక్ట్ అవుతాం, మీరు ఎంత బాగా నవ్వుకుంటారో, మేము ఎంత బాగా నవ్వుకుంటాం ఇప్పుడు చూద్దాం. కొన్ని మీమ్స్ మేము ప్లే చేస్తుంటాం, దానికి మేము రియాక్ట్ అవుతుంటాం. చూస్తూ మీరు కూడా రియాక్ట్ అవ్వండి. నడిగిరికి వణకం. మీరేనా సెంధిల్? నందా. హాయ్, ప్లీజ్ కూర్చోండి. అయితే ఇవాళ మన ప్యానెల్లో ఉంది డాక్టర్ పృథ్వీ రాయ్, ఎండి జనరల్ మెడిసిన్, డాక్టర్ ప్రణీత్ రెడ్డి మట్ట, ఎండి పీడియాట్రిక్స్ కన్సల్టెంట్, అండ్ మై సెల్ఫ్ డాక్టర్ జశ్వంత్ అనగర. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సార్ ఇడే సార్ ఆడు బీపీ మానిటర్ లో చూసావా? లేదు సార్. పోనీ మాన్యువల్ గా మెసేజ్ చేసావా? లేదు సార్, కానీ 120 ఉంది సార్. స్పిగ్నమానమైడ్ తో మింగుతా. ఇక్కడ హైపర్టెన్షన్ పేషెంట్ కి నార్మల్ ఉంటుందా బీపీ? ఇది 1 మంత్ ఎక్స్టెన్షన్ వేసి మింగండి. పిగ్గోమీటర్ తో మింగుతాడట. కామన్ గా అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అరే 50 బెడ్లు ఉంటే వరుసగా 50 పేషెంట్స్ కి ఒక వార్డ్ అంటే ఓకే, ఒక సైడ్ 50, ఇంకో సైడ్ 50, అలా 4 వార్డులు మెడిసిన్ కి. అలా గైనిక్ అయితే ఇంకో 4 వార్డులు, పీడ్స్ అయితే పిఐసియు, ఎన్ఐసియు, చిన్నపిల్లల వార్డు అంటే ఇన్ఫాంట్స్ వార్డు, చిల్డ్రన్ వార్డు, మళ్ళీ అడల్సెంట్ వార్డు, అలా ఉంటాయి. అందరికి బీపీ చూడాలంటే పాపం ఆల్ చేయి కూడా పడిపోద్ది కదా. అందుకే కామన్ గా సేఫ్ గా 120/80, కొన్నిసార్లు 120/80 వేస్తే తెలిసిపోద్దేమో అని చెప్పి 118/76. అరే మార్క్ లెటర్ అవి కరెక్ట్ గా వేయడానికి. అలా కాదన్న, మొన్న ఒక ఇంటర్ను హైపర్టెన్స్ వాడికి 140, 160 ఎలాగ వస్తుంది. మనం ఆ ఇంటర్నే అవడం నుంచి 120/80 చేస్తాడు. ఇప్పుడు ఏదైనా స్టెప్ ఎవరంటే స్టెప్ పని చేయట్లేదు. అది ఎలా చూసారా అంటే సరే చూసినట్టు పని చేస్తారా, మీరిద్దరు పని చేస్తారా అన్నాడు. సరే ఓకే, ఇంకేమంటా వాళ్ళు. ఇంకా బేసిక్ గా ఏంటంటే ఇలా చూస్తారు. ఎవరికైనా డౌట్ వచ్చింది అనుకో, అసిస్టెంట్ కో ఎస్ఆర్ కో, వాళ్ళు చూడంగానే సడన్ గా 150/90 ఉంటది. అదేంట్రా అలా పెరిగిపోయిందంటే, సార్ మిమ్మల్ని చూసాక పెరిగిపోయింది సార్ అడిగి అన్నాడు. అంటే నన్ను వెళ్ళిపోమంటే చెప్పి వెళ్ళిపోతాను. మా అసిస్టెంట్ ఒకడు ఉన్నాడండి, అడిగి పల్స్ అది మానిటర్ లో కనిపించింది 118, 120 పల్స్ రేట్ ఉంటే సరిపోదు. చేత్తో పట్టుకొని చూడాలి. అడిగి చేత్తో పట్టుకుంటే కరెక్ట్ వాల్యూ, చేత్తో పట్టుకొని 95 వచ్చింది. ఆ సత్యం లెక్క. ఇంకా ఇలాంటి చెప్పురా. ఈ వీడియో మీ అసిస్టెంట్ కూడా చూస్తాడు, నువ్వు జాగ్రత్త. అరే ఇది జోకర్ అరే, నిజంగా జరగట్లేదు. ఏమైంది? కడుపు నొప్పా? ఎప్పటి నుంచి ఉందన్నా? 10 days నుంచి. పీరియడ్స్ రెగ్యులర్ గా అవుతుంది నాకు. When you still haven't moved on from OBG posting. వాడికి అంత నచ్చింది. వాడు మేల్ పేషెంట్ అడుగుతున్నాడా? 10 days నుంచి. పీరియడ్స్ రెగ్యులర్ గా అవుతుంది నాకు. లేదు ఫీమేల్ పేషెంట్ అడిగాడు. మేల్ పేషెంట్ ని పెట్టాల్సింది ఆ మీమ్ లో, బాగుండేది. అరే మేల్ పేషెంటే ఎప్పటి నుంచి అన్నా అన్నాడు కదా. అన్నా అన్నాడు ఎప్పటి నుంచి అన్నా అన్నాడు. చేతికి గాజులు వేసుకొని ఉంటే సరేలేరా, పాపం వాళ్ళ ఫ్రెండ్ చేత వీడియో తీపించుకున్నాడు. ఆ ఫ్రెండ్ అమ్మాయి అయింది, కానీ అవతల పక్క మేల్ అని మనం ఫిక్స్ అవుదాం. ఓకే ఓకే. మరి నువ్వు రియాక్ట్ అవుతూ వాళ్ళ మీమ్ ఇంకెంత బాగా చేయొచ్చు అనేది వాళ్ళకి చెప్తున్నారు మాట. అన్నా అవడన్నా నెగిటివ్ అవుతాడు, మీరు లేకపోతే అలా ఉన్నారా చెప్పండి. సో అంటే బయట వాళ్ళకి అర్థం అవ్వకపోతే కంటెక్స్ట్ ఏంటంటే, గైనిక్ ఆబ్స్టెట్రిషియన్ గైనిక్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫీమేల్ ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చినప్పుడు ఉంటాయి అన్నమాట. సో అలా వాళ్ళు గైనిక్ పోస్టింగ్ ఇంటర్న్స్ కంప్లీట్ చేసుకుని వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు అదే అలవాటు అయిపోయి ఒక మేల్ పేషెంట్ ని అడిగితే ఎలా ఉంటదని ఈ రీల్. నెక్స్ట్ 24 lakh students struggling to get MBBS seat with NEET. Meanwhile, me and my gang in MBBS. అయ్యా, బిర్యానీ ముందేసుకోవాలా, కోకో కోలా పెట్టుకోవాలా, థమ్స్అప్ పెట్టుకోవాలా, మ్యూజిక్ పెద్దగా పెట్టుకొని ఎగరడమే. ఇది మైండ్ కలరా ఫార్ములాగా డీసెంట్గా ఎంజాయ్ చేస్తూ వాట్ ఐ సే ఇస్ చియర్స్.
హాస్టల్లో మీరు ఇంకా బిర్యానీ థమ్స్ అప్ వాటి మీద ఏయ్ 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 ఏం మాట్లాడుతున్నావు? నీకు దండం పెడతారా బాబు? ఏయ్, నిజం అనుకుంటారు నీకు ఇలాంటివి మాట్లాడబాకరా బాబు. ఏంట్రా నువ్వు ఇలాంటివి చేయబాక. అలాంటివి ఏం లేవండి, ఇది జస్ట్ పన్ను కోసం మాత్రమే. బిర్యానీలు డ్రింక్లే తాగుతారు మా వాళ్ళు. డ్రింకులు కూడా థమ్స్అప్లు కోకోకోలా మాత్రమే తాగుతారు. మా మెడికో బాయ్స్ అంతా చాలా మంచి వాళ్ళు. ఇలా అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తుంటాం, రోజు కాదు. ఇలా చదువు మాత్రం ఎప్పుడో 24/7 చదువు గురించి, పేషెంట్స్ గురించి ఆలోచిస్తుంటావు. నెక్స్ట్ ఇదే నీట్ పీజీ పోస్ట్పోన్ ఆఫ్టర్ దిస్ స్ట్రగుల్స్. ఆడికి 15,000 బొక్క అంటాడు. ఆడికి 15,000 బొక్కపోయిన బొక్క. రోజులు చూడట్లేదు. అదే ఆడికి బొక్కపోయిన టైం అన్నిటికన్నా నొప్పిపడ్డాడు. అది అర్థం కావట్లేదు ఆడికి. 5K రూమ్ అండ్ ఫుడ్, 5K ట్రైన్ టికెట్, 5K లాస్ ఆఫ్ పే. బ్రదర్, ఏ కాలేజ్ లో 5K ఇంటర్న్షిప్ కి ఇస్తున్నారు చెప్పవా? మా వాళ్ళు పంపిస్తాను. సబ్సిడీ ఏమైనా ఉంటే కూడా ఇప్పించండి. మన ఇంటర్న్షిప్ లో పర్ మంత్ 2,500 కదరా? 2,500 90 ఇవ్వకపోతే రోజుకి 83 రూపాయలు కట్ చేసాడు. 23 రూపాయలు. అమ్మా, అది ఎవరికి అది మళ్ళీ మనకు 60 రూపీస్ వచ్చింది అప్పుడు స్టైపెండ్. 60 అది రూపీస్ మళ్ళీ మన- వచ్చింది మన బ్యాచ్ లో. అది మరి 100 కట్టిన డబ్బులు అన్ని. మళ్ళీ తంబుకి టైం 8:15 to 8:30 మధ్యలోనే వేయాలి. అటుకి ఎక్కువ వేసినా, ఇటుకి తక్కువ వేసినా అది పోయి. ఇంకేమో ఇవ్వరంట స్టైపెండ్. అవునా? ప్రైవేట్ లో. నారాయణ ఇస్తుంది అనుకుంటాగా. లేదు, ఇవ్వట్లేదంట. అలా ఇస్తాడు. అలా ఇచ్చి యువర్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ విత్ 5,000 రూపీస్ అన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మినిట్ డెబిటెడ్ అని వస్తుంది. ఆడే తీసేసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ నేమ్. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ MBBS ఓటీ అంటే Eat 5 star, do nothing. అర్థం కాలేదు గురు నాకు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి IAS IPS పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. వాడు ఏం చేయకుండా నిల్చున్నాడు రా. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఏం చేస్తారు? MBBS లోటీలో ఆ మూల నిల్చోండి అమ్మా అంటారు. ఆ హెడ్ నర్స్ వస్తుంది. మేము ఇట్లా పోస్టింగ్స్ కి వచ్చామంటే ఏ ఇయర్ అంటే థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అంటే ఆ మూలకి వెళ్ళి నిల్చోండి, ఆ మూలకి వెళ్ళండి అంటది. నెక్స్ట్ అందరు బాయ్స్ కనెక్ట్ అయ్యే మీమ్ అది. అందరు బాయ్స్ క్రష్ అందరు బాయ్స్ కుంటదిరా. ఏదో ఒక మ్యామ్ మీద ఉంటుంది. అదే మ్యామ్ ర్యాగింగ్ చేస్తుంది. ఏదో ఒక మ్యామ్ మీద ఉంటే పర్లేదన్న, ఒక 4-5 మీద ఉంటే ఇబ్బంది. అంటే నీకు నలుగురు మేడమ్స్ ర్యాగింగ్ చేశారంటే నువ్వు అదే వాళ్ళకి నువ్వు క్రష్ కాదు. నీ కాళ్ళ మీద క్రష్, నీ మీద క్రష్. నాకు మ్యారేజ్ అయిపోయింది. నో కాంట్రవర్సీ. ఈ వీడియో నా వైఫ్ చూసిందంటే కాల్ రికార్డ్. మళ్ళీ ర్యాగింగ్ అంటే అదేదో అనుకుంటారు. ర్యాగింగ్ అంటే అది కాదు, ఇంటరాక్షన్ మాత్రమే. ఏం మాట్లాడాలన్నా సోషల్ మీడియాలో భయం వేస్తుంది ఈ మధ్యన. నెక్స్ట్ మీ హెడ్డింగ్ ఇంటూ హాస్పిటల్ at 6 AM for another 12-hour shift, getting paid $14 per hour to make life or death decisions. 14 hours ఇస్తున్నారమ్మా ఒక గంటకి. అక్కడన్నా యూఎస్ఎల్ ఇస్తారన్న, మనకు చాలా ఎక్కువ కదరా మరి. దాన్ని మేమంటారు ఏంటి అంటే $14 per hour ఇస్తే అది మేము అవ్వదు కదా. USMLE వాళ్ళకి తెలియాలి ఇది బాబు. USMLE వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చెప్పండి. $14 వస్తున్నాయా మీకు? 14,000 పర్ షిఫ్ట్ బాబు. USMLE US లో ఉన్న వాళ్ళందరూ తెలుగు యువత అంతా రోజుకి 14,000 సంపాదిస్తుంటే కాస్త చెప్పండి నిజమో కాదో. సినిమాకి వెళ్ళి ఖర్చులు అవన్నీ. in-house OBGYN specialist. A contraceptive that prevents the birth of male children. A beta blocker. క్రింజ్. అర్థం లేదా? అర్థం కాలే నాకు. కాంట్రాసెప్టివ్ దట్ ప్రివెంట్స్ మేల్ ప్రెగ్నెన్సీ. బీటా
బీటా బీటా బీటాని హిందీలో బిఈటి అని హిందీలో బేటా క్రింజ్ తగలట్ట అబ్బా. మావా ఇదే మేము లైగర్ లైగర్ సినిమా 100 రెట్లు బెటర్. లైగర్ సినిమా 100 రెట్లు బెటర్. చెప్పినప్పుడు కాదురా, ఇదే మేము ఒక మేల్ పర్సన్ చేసి అందులో ఫీమేల్ చైల్డ్ గురించి ఇట్లా అంటే ఇంకేం ఎట్లుండేదిరా? అయితే క్లాస్ ఇంకా ఇండియా మొత్తం తగలబడిపోయేది అక్కడ. డౌటే లేదు. ఇది ఒక అమ్మాయి చేసింది, మేల్ చైల్డ్ మీద చేసింది కాబట్టి బతికిపోయారు. మనం చేస్తే కాంట్రవర్సీ, వాళ్ళు చేస్తే సెన్సేషన్ మామూలుగా ఉండదు. Varsha, there was an OBG professor. He had a very bad cold. So his students went and gave him something for the cold. What did he say while giving it? Sir, Vicks. బా బా ఏంద్రా అమంగళం ప్రతిహటం అవగాక వామ్మో. అరే అర్థమైందా? చెప్తా చూడు. అరే తీరా బాబు, ఇది ఏదో అర్థం అట్లా. అరే బాబు, ఓబీ అరే హిందీ కంటెంట్ క్రియేటర్ బోల్డ్ మంది చూసారు. ఒక ఓబీజీ సార్కి కోల్డ్ వచ్చింది. ఆ సార్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక మందు ఇచ్చావు. మందు ఇచ్చేటప్పుడు నువ్వు ఏం చెప్పిస్తావు అంటే సర్విక్స్ అమ్మా నేను కుర్చీలించి వేసి వెళ్ళిపోతా. మినిమం రొమటాలజీ చేసి ఉండాలి మేము అర్థం అవ్వాలంటే. అదే బుర్రకాస్త బూతే అయిపోయింది. వాళ్ళెవరో కంటెంట్ క్రియేట్ చేస్తే నన్ను అంటారేంటరా అని మీరు. All the uteruses together, they were raising money for some charity, okay? So they went to the ovary and asked something. What did they ask? Sir, we are uterus, please fund us. వద్దులే మరీ డెప్త్. అది ఆ ఛానల్ స్ట్రైక్ చేసి చెప్తారు మన మీద. Why did the umbilical cord join the Navy? ప్లీజ్ ఇంకా ఇలాంటి క్రింజ్ చేయొద్దు, మనం కూడా చూడద్దు. వద్దు ఓకే లాస్ట్. టు మై వార్డ్ ఫ్రెండ్స్ వెన్ దే డ్రెస్ అప్ స్లోలీ ఫర్ ఓటీ. బయలుదేరాం బాబు. వద్దండి ఇంకాసేపు ట్రైన్ పైకి అందరం కూర్చొని ప్యాక్ ఆడుకుందామే. వన్స్ మోర్ బయలుదేరాం బాబు. వద్దండి ఇంకాసేపు ట్రైన్ పైకి అందరం కూర్చొని ప్యాక్ ఆడుకుందామే. ప్యాక్ ఆడుకుందాం. వాడు కూడా బాగా హట్ అయ్యి చేశాడు ఆ బీబు. ఖచ్చితంగా సర్జరీ అంటాడు. Please sitting, eating, playing. Full maintenance. Single brain, no money. Initial phase of every doctor after starting own clinic or hospital. Please sitting, eating, playing. Full maintenance. No patient. No money. Single brain, no money. బయట లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అలా ఉంది మరి. ఒకళ్ళ ఇద్దరు తట్లలో క్లినిక్లు పెడతారు, అందరి దగ్గరికి పేషెంట్స్ అంటే ఎలా? ప్రాబ్లం ఏంటమ్మా? బ్లడ్ ఎక్కించుకుంటుంది ఆవిడ. ఏదో ఎక్కించుకుంటుందిరా బ్లడ్ మరి ఏంటో. ఆరెంజ్ జ్యూస్ డయాలసిస్ అవుతుంది పక్కన. డయాలసిస్ మిషనా ఏంటిది? డయాలసిస్ అవుతుంది అది ఇది కదా. ఆ డయాలసిస్ మిషన్ అనుకుంటారా? అరే ఊరికే స్టిక్కర్లు వేసుకొని పెట్టుకుందాం అనిపిస్తుంది నాకు మీమ్ చేయడానికి. ఆహా, ఆ రీల్స్ చేసుకోవడం కోసం అలా చేసింది. దానికి ఏడ దొరకనట్టు. అంబులెన్స్ లో పృథ్వీగడికి అర్థం లేదు ఆడ ఎక్స్ప్రెషన్ చూడు. అలా కాదు, పాలియార్థరాలజీ అంకుల్ ఏదో చూస్తారని సంగతి అని చెప్పి. దట్ పాలియార్థరాలజీ అంకుల్ ఎట్ PHC ఆఫ్టర్ గెట్టింగ్ B12 ఇంజెక్షన్ అండ్ ఎక్స్ట్రా స్ట్రిప్ ఆఫ్ మల్టీవిటమిన్ అట్ PHC. సౌండ్ లేదురా. అంటే పృథ్వీ అర్థం లేదు కదా నీకు? అరే PHC అర్థమైందనియా? మరి నవ్వేంట్రా? నాకంటే నాకు మొన్న కేసు వచ్చింది అనమాట. ఆవిడిస్తానండి ఆడే గుర్తొచ్చాడు నాకు ఈ కేసు. అడ్మిట్ చేసాం, అసలు ఎందుకు అడ్మిట్ చేసాం కూడా తెలియదు ఆడికి. ఆడికి ఒళ్ళంతా జూజులు ఆడుతుందంట. ఒక బయట బీచ్ లో ఆఫ్టర్నూన్ బెడ్స్ లేచి కూర్చున్నాడు. ఏ జూజులు లేవో డిస్టర్బ్ చేశాడు. దీని తెలిసి BSK 6 రోజులు ఉంచాలండి. ఆడి భాష మాకు అర్థం కాదు, మా భాష ఆడికి అర్థం కాదు. Oh my gosh, Thomas, we made it through another day. I know, right? I'm gonna go do my last checks before the next shift arrives. You need anything before I go? No? Awesome.
Everything okay, Mr. Smith? All right, super cool. Good, baby. Oh my gosh, Kenny, we really made it. కేసు వచ్చిందా షిఫ్ట్ సరికి కరెక్ట్ గా What the hell? Here comes the next shift. Why is this place such a mess? Didn't you do anything all day? I swear it's like you just left it for me to clean up. Man, I'm lighting you up. జస్ట్ 1 minute ముందు కూడా ఓపీ తీయనివారు. ఓపీ కార్డు, ఎమర్జెన్సీ కార్డు. షిఫ్ట్ చేసినప్పుడే బీభత్సాలు జరుగుతాయిరా నీ అమ్మ. ఎప్పుడైనా కరెక్ట్ గా ఇంకా హ్యాపీగా ఇంకో 2 నిమిషాల్లో నేను ఇంటికి వెళ్తాను అన్నప్పుడు, ఈవెన్ హౌస్ సర్జన్ గానీ పీజీలో గానీ ప్రాబ్లం ఏంటంటే ఆ షిఫ్ట్ లో వస్తే ఉండాలి, ఆ కేసు తీసుకొని ఉండాలి. సబ్మిట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసే వరకు ఉండాలి. అప్పుడు మధ్యాహ్నం అయిపోద్ది, మన సగం రెస్ట్ డే కూడా పోయిద్ది. యు గైస్ హావింగ్ రెస్ట్. ఇప్పుడు పృథ్వీ పంపించిన కొన్ని మీమ్స్ చూడబోతున్నాం. పీజీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసావా? చేసిన ఏంటి హాస్పిటల్ పెట్టుకో? రేపే చూసి పెట్టు. నువ్వు కూడా పొట్ట బాగానే పెంచావు. వస్తే ఓ 2 లక్షలు అప్పమంటారా? సో ఈ సెషన్ కి ఇంతే. ఇది గాని మీకు బాగా విపరీతంగా నచ్చినట్టయితే గనక మనం ఇంకో సెషన్ కూడా చేద్దాం మీమ్స్ మీదే. మీరు కూడా ఏమైనా బెస్ట్ మీమ్స్ ఏమైనా ఉంటే మాకు పంపించండి, కామెంట్స్ లింక్ పెట్టండి. మా ఛానల్ అన్ని ఉన్నాయి. సో మెడికల్ స్టూడెంట్స్ కూడా మీమ్స్ చేయడంలో తోప్స్, వాళ్ళకి కూడా క్రియేటివిటీ పీక్స్. ప్రమోషన్ అన్నా గ్రేట్, మీరు చాలా గ్రేట్. సో ఈ సెషన్ ఎంతటితో సమాప్తం. థ్యాంక్ యూ గైస్, మంచిగా మీమ్ రియాక్షన్ ఇచ్చినందుకు. ఎంత మంది ఎన్ని రియాక్షన్స్ ఇస్తే ఏం ఉపయోగం? పృథ్వీ ఒక నవ్వుతో పడగొట్టేస్తున్నాడు అందరిని. వచ్చి స్ట్రీమింగ్ లో వచ్చి ప్యానల్ లో కూర్చోవడం కాదమ్మా, ఎండింగ్ లో ఒక డైలాగ్ ఉంటది, అది చెప్పండి. డాక్టర్ జేటీఎం తెలుగు మళ్ళీ ఇంకో సెషన్ లో మళ్ళీ కలుద్దాం గైస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.